జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రోజురోజుకు ప్రజా మద్దతు పెరుగుతుందని జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు. జనసేన ఆధ్వర్యంలో జరిగే జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే లోకం మాధవి జనసేన ఆఫీస్కు వస్తే సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. జనవాణిలో కేవలం ఫిర్యాదుల స్వీకరణకే పరిమితం కాకుండా సమస్య పరిష్కారం దిశగా జనసేన చర్యలు చేపట్టిందన్నారు. అవసరమైతే సమస్య పరిష్కార బాధ్యతలు స్థానిక జనసేన నేతలకు అప్పగిస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే లోకం మాధవితో మా కరెస్పాండెంట్ హర్షిత ఫేస్ టు ఫేస్. ఈ జనవాణికి ఎలాంటి ఫిర్యాదులతో ప్రజలు మీ వద్దకు వచ్చారు ఈ రోజు? వైకే న్యూస్ ప్రేక్షకులకి నా నమస్కారం. నా పేరు లోకం మాధవి, ఎమ్మెల్యే నెల్లిమర్ల. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన ప్రోగ్రాం జనవాణి అట్ మంగళగిరి ఆఫీస్. దానికి నేను స్పెషల్ డ్యూటీ మీద ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఫిర్యాదులన్నీ కూడా ఏళ్ల తరబడి అలా పక్కన పెట్టేసి న్యాయాలు జరగకుండా రెవెన్యూ ఫిర్యాదులు అయితేనేమి, లేకపోతే భర్తల చేత వేధింపుల ఫిర్యాదులు అయితేనేమి, ఇలా రకరకాల ఫిర్యాదులు ఇక్కడికి వస్తున్నాయి. అలాగే రోడ్లు కావాలని కానీ ప్రత్యేకంగా ఇక్కడికే ఎందుకు వస్తున్నాయని మీరు ఒకసారి దృష్టి పెడితే, న్యాయం ఎక్కడా జరగకపోతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర అయితే న్యాయం జరుగుతుందని ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు. ఆ ఫిర్యాదులన్నిటికీ కూడా ఈరోజు తీసుకొని ఆ సదరు ఆఫీసర్లతో మాట్లాడి ఖచ్చితంగా మీరు ఆ న్యాయం చేయాలని చెప్పడమే కాకుండా ఆ న్యాయం జరిగే వరకు మా ఆఫీస్ నుంచి వాటి మీద పర్యవేక్షించి ఏం జరుగుతున్నదో చూసి వాళ్ళకి న్యాయం చేసే దిశగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి న్యాయం కోసం ఎంతో దూరం నుంచి ఈరోజు ప్రజలు ఇక్కడికి రావడాన్ని ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వీటి మీద మేము ప్రత్యేక దృష్టితో ముందుకు వెళ్తాం. ఎలా న్యాయం చేయాలో అన్నది చూస్తున్నాం. అలాగే లోకల్లో ఉన్న జనసేన నాయకుల్ని కూడా ఈ కేసుల మీద మనం అసైన్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ పర్యవేక్షణలో అవి జరిగేటట్టు కూడా ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అలాగే లోకల్ ఆఫీసర్స్తో, సిపి గారితో, ఎస్పీ గారితో, డిఐజీలతో అందరితో కూడా మాట్లాడి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయమని ఆ సదర్ డాక్యుమెంటేషన్ కూడా వాళ్ళకి పంపడం జరుగుతున్నది. ఇప్పటికే చాలా కేసులు పరిష్కరించిన దిశగా కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి ఇది ఒక దేవుడి స్థానంగా, ఒక న్యాయస్థానంగా ప్రజలందరూ నమ్ముతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే దిశగా మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది. మేడం, పవన్ కళ్యాణ్ గారిని చూసి మీరు ఏం నేర్చుకుంటున్నారు? మేము ఫస్ట్ అసలు ఎలా ఉంటుంది మేము ఆయనతో వర్క్ చేయడం, మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన తాలూకా ఆశయాలు, సిద్ధాంతాలు, భావజాలాలు నచ్చి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నా ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ పవన్ కళ్యాణ్ గారితోనే. ఆయన మా ఊపిరి. ఖచ్చితంగా ఆయన చేసే దిశానిర్దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ అవినీతి లేని, అన్యాయం లేని, అరాచకం లేని, ప్రజాశ్రేయస్సుతో కూడిన, అభివృద్ధితో కూడిన పాలన అందించడమే ధ్యేయంగా ఈరోజు నేను ముందుకు వెళ్తున్నాను. ఆయన నాయకత్వంలో పనిచేయడం చాలా గర్వంగా కూడా ఈరోజు ఫీల్ అవుతున్నాను. జనసేన సైనికురాలు వేరే మహిళలు కూడా తోడుంటా ఉంటారు చెప్తున్నారు. ఎవరైతే అర్జీలు పెట్టి ఇది సమస్య అని వస్తే వాళ్ళకి తక్షణమే అయినా ఏర్పాట్లు, వాళ్ళకి ఏదైతే సమస్య లేకుండా చూస్తున్నట్టయితే జనసేన నాయకులు అయితే ప్రయత్నిస్తారని అయితే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో హర్షిత, వైకే న్యూస్, విజయవాడ.